గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్టీసీ ఎక్స్టెన్షన్ రోడ్ 2వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ వాసులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీని అభివృద్ధి చేయమని కోరుతూ అనేకసార్లు మున్సిపల్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ తీశారు, కాలువలు తీసి వదిలిపెట్టేశారు, ఇబ్బందులు పడుతున్నాము. సిమెంట్ రోడ్లు ఇస్తా ఉన్నారు, ఇంకా వేయలేదు. ఇక్కడ దోమల బెడద బాగా ఎక్కువగా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మామూలుగా మనం ఈ చెత్త చెదారం వేసుకోవడానికి ఎవరింటి ముందు వేసినా పెద్ద గొడవలుగా ఉంటున్నాయి. దానికి ఏదన్నా ఒక బాక్స్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. మాకు రోడ్లు వేస్తామన్నారు, వేయలేదు. పంపులు కూడా వచ్చాయి, కాలువలు వేస్తాము, మరి డ్రైనేజీలు అయితే వేస్తామని అన్నారు. ఏది తీయలేదు, ఏది పట్టించుకోలేదు. పిల్లలు పెద్దోళ్ళు ఇదిగో ఈ గొంతులో పడిపోతున్నారు. కాలువలో బళ్ళు వేసుకొని నైట్ ఎంతోమంది పడుతున్నారు, మేము తీసుకుంటున్నాము. డ్రైనేజ్ పైప్ లైన్ తవ్వి కూడా 2 నెలలు అవుతుంది, అసలు పట్టించుకోవట్లేదు. కాలువలో నీళ్ళన్నీ పైకి వస్తున్నాయి. ఇంటి పన్ను కట్టించుకుని అభివృద్ధి చేయమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువైంది. టీవీ9 సహకారంతో కాలనీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన అధికారులు ఇంటి పన్ను మంజూరు చేసి వసూలు చేశారు. దాదాపు 160 కుటుంబాలు ఇంటి పన్ను చెల్లించారని అధికారులు తెలిపారు. పన్ను కట్టడంతో మున్సిపల్ వారు తాగునీటి పైప్లైన్ సదుపాయం కల్పించారు. గతంలో ఇంటి పనుల కోసం ఇబ్బంది పడ్డాము. టీవీ9 వచ్చాక ఇంటి పనుల కోసం ఎంఆర్ఓల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగాము. వాళ్ళ ప్రోత్సాహంతో అక్కడ ధర్నాలు చేసి మేము ఇప్పుడు మాకు ఇంటి పనులు వచ్చాయి. వాటర్ పైప్ లైన్లు కూడా పడ్డాయి వచ్చిన 10 రోజులకి. వీళ్ళు చొరవతోనే మాకు రోడ్లు పడాలని, కరెంట్లు బాగుపడాలని కోరుకుంటున్నాం. టీవీ9 ఇదంతా మాకు సపోర్టింగ్ గా చేసింది. అయితే గుంతలమయంగా మారిన రోడ్లను కొత్తగా వేయాలని, డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు స్థానికులు. మేము నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి దీని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలని ఆశ్రయిస్తున్నాము. ఈ రీతిగా మరి టీవీ9 చైతన్య వాళ్ళ ద్వారా మాకు చాలా మేలు జరిగినాయి, మాకు చాలా ఉపకారంగా ఉంది. చేసిన వాటిని గురించి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము. చేయాల్సిన దాన్ని మరి ఆశ్రయిస్తున్నాము. మీరు శ్రద్ధ తీసుకుని ఈ విషయంలో కూడా మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాము.